సోషల్ మీడియా యువతను తప్పుదారి పట్టిస్తుందన్న విమర్శలు తరచూ వినిపిస్తాయి. కానీ అదే సోషల్ మీడియాను సరైన దారిలో వాడుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తున్నారు కొందరు యువకులు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి స్ఫూర్తి పొందిన ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి బాట పట్టాడు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. చిన్న పెట్టుబడితోనే ₹1,00,000 పైగా లాభం సంపాదించి తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు? అతని సక్సెస్ వెనుక ఉన్న కథ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. యువత పట్టణాల వైపు పరుగులు తీస్తుంటే షేక్ షర్బుద్దీన్ మాత్రం సొంత ఊరిలోనే ఉంటూ ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన ఈ యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో నాటుకోళ్ల పెంపకంపై వచ్చే వీడియోలు చూశాడు. వాటిలో కనిపించే లాభాలు, పెంపకం విధానాలు అతన్ని ఆకర్షించాయి. వెంటనే లక్షల పెట్టుబడి పెట్టకుండా ముందుగా మార్కెట్ ను అంచనా వేయాలనుకున్నాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం. నా పేరు షేక్ షర్ఫుద్దీన్. అది చికెన్ షాప్ బిజినెస్ లో ఉన్నాను. దానిలో భాగంగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి ఉండి సీజన్ లో నాటుకోళ్లు ఎక్కువ అమ్ముడుపోతాయని చెప్పి తమిళనాడు నుంచి ఒకరోజు కోడి పిల్లలు తీసుకొచ్చాను నేను. దానివల్ల నా బిజినెస్ కి తోడుగా ఇది కేజీన్నర కేజీ అట్లా అయ్యి 3 నెలల్లో కేజీన్నర అవుతున్నాయండి. తర్వాత వచ్చేసి లోకల్లో 450 నుంచి 500 వరకు రేటు పలుకుతుంది. ఇప్పుడు ఈ సీజన్ ఉండడం వల్ల నాకు కొద్దిగా బాగా బిజినెస్ పెరిగింది. దాంతో పాటు ఈ బాయిలర్ చికెన్ కంటే నాటుకోడి చికెన్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ కు వెళ్లి ఒక్కోటి ₹33 చొప్పున మొత్తం ₹11,000 ఖర్చుతో 500 ఆసిల్ జాతి కోడి పిల్లలను కొన్నాడు. ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఒక షెడ్ నిర్మించి పెంపకం ప్రారంభించాడు. మొదటి 6 నుంచి 8 వారాల పాటు కోడి పిల్లలకు అత్యంత కీలకమైన బ్రూడింగ్ ప్రక్రియను ఎంతో శ్రద్ధగా చేపట్టాడు. వాటికి వెచ్చదనాన్ని అందిస్తూ వ్యాధులు రాకుండా అవసరమైన మందులు, ఆరోగ్యంగా పెరిగేందుకు పోషకాలతో కూడిన దాణాను అందించాడు. కొద్దిగా బిజినెస్ బాగానే పెరిగింది. దీనివల్ల ఇంకా నా షెడ్ కొద్దిగా చిన్నగా ఉన్నది. దీనికి ఇంకా కొద్దిగా పెంచుదామనే ఆలోచన ఉంది. పెంచుతా, ఇంకా మళ్ళీ చిన్నపిల్లలు తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నా. ఇంకా చాలా తీసుకొచ్చి పెంచుదామని అనుకుంటున్నాను. చాలా మంచిగా ఉంది నాకు. అయితే నాది డిగ్రీ కంప్లీట్ అండి. తర్వాత వచ్చేసి ఇంకా ఉద్యోగమే వస్తుంది అనే ఆలోచన లేకుండా వ్యాపారంలో కూడా ముందుకు వెళ్ళొచ్చు, ఈ రకంగా కూడా వెళ్ళొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో వేరే రీల్స్ కాకుండా ఇట్లాంటి మంచి వీడియోలు కూడా చూసి ఇలా కూడా డెవలప్ అవ్వచ్చు. ఈ యూత్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగం కోసమే ట్రై చేయాలి. లేని పక్షాన ఇలాంటి వ్యాపారాలు చేసుకుని కూడా ముందుకు రావచ్చు అని యూత్ అందరికీ కోరుకుంటున్నాను. షర్బుద్దీన్ కష్టానికి ప్రతిఫలం దక్కింది. కేవలం 3 నెలల్లోనే ప్రతి కోడి సుమారు కిలో బరువుకు చేరుకుంది. స్థానికంగా షర్బుద్దీన్ కు సొంతంగా చికెన్ షాప్ ఉండటంతో మార్కెటింగ్ సమస్య రాలేదు. పెంచిన కోళ్లను కిలో $450 నుంచి $500 చొప్పున తన షాపులోనే అమ్మకం మొదలుపెట్టాడు. నాటుకోడి మాంసానికున్న అపారమైన గిరాకీతో వ్యాపారం వేగంగా పుంజుకుంది. చాలా మంది మాంసప్రియులు నేరుగా అతని ఇంటి వద్దకే వచ్చి కోళ్లను కొంటున్నారు. ఇప్పటికే కొన్ని 100 కోళ్లను అమ్మటం ద్వారా ₹1,00,000 పైగా లాభం పొందినట్లు షర్బుద్దీన్ సంతోషంగా చెబుతున్నాడు. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఈ తరహా నాటుకోళ్ల ఫారం ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి కావటంతో అతనికి పోటీయే లేకుండా పోయింది. ప్రస్తుతం జూన్ జూలై నెలల్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని, ఆ సమయంలో నాటుకోడి మాంసానికి డిమాండ్ మరింత పెరుగుతుందని షర్బుద్దీన్ అంచనా వేస్తున్నాడు. అందుకే భవిష్యత్తులో మరిన్ని కోడి పిల్లలను తీసుకొచ్చి ఫారంను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చేసే పనిపై శ్రద్ధ, స్పష్టమైన ప్రణాళిక ఉంటే విజయం మన వెంటే ఉంటుందని షర్బుద్దీన్ నిరూపిస్తున్నాడు.